గడిచిన ఫిబ్రవరి నెల 1 తారీఖు అర్ధరాత్రి రాజంపట్నంలో జీఎంఆర్ క్వార్టర్స్‌లో భారీ చోరీ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ చోరీలో ప్రముఖ వైద్యుడైనటువంటి ఆ డాక్టర్ సంబంధించి సుమారుగా 1500 గ్రాముల వరకు ఆ పక్కన ఉన్న ఇంకో ప్రొఫెసర్‌ది ఇద్దరిది కలిపి అయితే మాత్రం భారీగా బంగారు చోరీ అనేటి అందరికీ ఈ విషయం తెలిసిందే. ఈ చోరీ విషయంలో చాలా వరకు అయితే మాత్రం తెలిసిన వాళ్ళే ఈ లోకల్ వాళ్ళనైతే మాత్రం పట్టణవాసులు, చుట్టుపక్కల పల్లెవాసులు కూడా అనుకునే పరిస్థితి కనిపించింది. కానీ ఒక క్లూ ఆధారంగా అయితే మాత్రం పోలీసులు అంతర్రాష్ట్ర ముఠా దొంగలని చెప్పేసి అయితే మాత్రం గుర్తించారు. ఆ దొంగల వేట పనులైతే మాత్రం పోలీసులు ఆ ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటప్పుడైతే మాత్రం అక్కడ వాళ్ళు ఎదుర్కొనే సంఘటనలు, నెక్స్ట్ ఆళ్ళు అక్కడ ఏదైతే చోరీకి ముందు బయలుదేరుతారో అక్కడ సెంటిమెంట్‌లుగా బయలుదేరి ఎక్కడైతే చోరీ చేస్తారో అక్కడ కూడా సెంటిమెంట్‌లుగా వచ్చి చోరీ చేసే పరిస్థితి కనబడుతుంది. అటువంటి దొంగలైతే మాత్రం ఈ రాష్ట్రంలో అయితే మాత్రం చొరబడడం జరిగింది. ఇదే విషయంలో అయితే మాత్రం ఎవరైతే జిల్లా ఎస్పీ గారు ఉన్నారో ఆదేశాల మేరకు కొన్ని టీమ్‌లుగా ఏర్పడైతే మాత్రం ఆ రాష్ట్రాలు వెళ్ళి అయితే మాత్రం ఈ దొంగలు పట్టుకునే పరిస్థితి కనిపించింది. మా ప్రియతమ నేత రాష్ట్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ గుమ్మడి సంధ్యారాణి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు వైకుంఠపు హర్షవర్ధన్, సాలూరు 19వ వార్డు కౌన్సిలర్. అసలు వీళ్ళకి ఎదురైన సంఘటనలేంటి? అసలు వాళ్ళు ఏ సెంటిమెంట్‌తో దొంగలు ఇక్కడికి వస్తుంటారు? వాళ్ళు డేంజరస్ దొంగలు కూడా అని విన్నాము. ఇదే విషయంపై అయితే మాత్రం రూరల్ సీఏ ఉపేంద్ర గారు ఉన్నారు. ఆయన మాటలోనే విన్నాం. సార్ చెప్పండి సార్, వాళ్ళు డేంజరస్ దొంగలని కూడా విన్నాము. వాళ్ళు వచ్చేటప్పుడు ఒక సెంటిమెంట్‌లుగా వస్తారనేసి, మీకు అక్కడికెళ్ళేటప్పుడు 'కాకి' సినిమా రిపీట్ అయినట్టు చిన్న సమాచారం వచ్చింది. మీరు అక్కడ ఎటువంటి సంఘటనలు ఎదుర్కొన్నారు? నమస్తే అండి. నా పేరు ఉపేంద్ర. నేను రాజాం రూరల్ సీఏగా పనిచేస్తున్నాను. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో 1వ తారీఖు రోజు రాత్రి మనకి జీఎంఆర్ ఐటీ క్వార్టర్స్‌లో ఉన్నటువంటి ఒక డాక్టర్ గారి ఇంట్లో, అదేవిధంగా ఒక ప్రొఫెసర్ గారి ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ దొంగతనంలో మనకు సుమారు 1500 గ్రాములు బంగారం అనేది, ఆభరణాలు అనేవి పోవడం అనేది జరిగింది. ఈ విషయమై మేము 2వ తారీఖున ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, అదేవిధంగా మేము డాగ్ స్క్వాడు, ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్స్‌తోని సీన్‌ని మొత్తాన్ని తనిఖీ చేయడం అంతా కూడా జరిగింది. సీన్‌ని మా విజయనగరం జిల్లా ఎస్పీ గారు శ్రీ దామోదర్ ఐపీఎస్ గారు కూడా విజిట్ చేయడము, బాధితులకు భరోసా ఇవ్వడం కూడా అంతా జరిగింది. దీనిపై వెంటనే మా ఎస్పీ గారు మా డీఎస్పీ గారి ఆధ్వర్యంలో సుమారు 5 సీఐలు, 11 మంది ఎస్ఐలు, 20 మంది కానిస్టేబుల్స్‌తో కూడిన వివిధ బృందాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ బృందాలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిగా విభజించి కొంతమంది సీసీ కెమెరాలు వెరిఫై చేయడానికి, అదేవిధంగా కొంతమంది టెక్నికల్గా ఉన్నటువంటి సీడీఆర్ అనాలిసిస్, టవర్ డంప్ అనాలిసిస్ ఇలాగా అనాలిసిస్ చేయడానికి, అదేవిధంగా మరి కొంతమంది గతంలో నేరస్తులు ఇక్కడ ఈ ఏరియాలో తిరిగినటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించడానికి, ఇలా వివిధ బృందాలుగా మేము ఏర్పడి ఈ కేసు కోసం అని చెప్పి ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు పనిచేయడం జరిగింది. ఈ క్రమంలోనే నేరస్థలం పరిశీలించినప్పుడైతే మాకు అక్కడ ఎటువంటి ఫింగర్ ప్రింట్స్ అనేది రాలేదు. ఫింగర్ ప్రింట్స్ అసలు ఒక్క ఫింగర్ ప్రింట్ కూడా మాకు అక్కడ కనిపించలేదు. దీనిపైన ఫింగర్ ప్రింట్ ఒక్కటి కూడా కనిపించకపోవడం ఏంటి అని మేము వెరిఫై చేసుకుంటే, అక్కడ సీసీ కెమెరాల్లో ఎవరైతే ఈ దొంగతనానికి వచ్చారో వీళ్ళు హ్యాండ్లో చేసుకున్నట్టుగా మాకు కనబడింది. దాంతో ఖచ్చితంగా ఫింగర్ ప్రింట్స్ అయితే మనకు రావు అని చెప్పేసి మనం డిసైడ్ అయిన తర్వాత మేము అసలు నేరం ఎలా జరిగింది, ఏ పద్ధతిలో జరిగింది, దాని తాలూకా మోడస్ ఆపరెండి ఏంటి అనే దాని మీద మేము వర్కౌట్ చేయడం అనేది జరిగింది. వర్కౌట్ చేయడం అనేది జరిగిన తర్వాత ఇది లోకల్ దొంగల పని కాదు, 1 or 2 పర్సన్స్ చేసే పని కాదు. దీనికి కొంత ఎక్స్పర్టైజ్డ్ క్రిమినల్స్, దీన్ని క్రిమినల్ గ్యాంగ్లో 3 లేదా 4 అంతకంటే ఎక్కువ మంది ఈ నేరం చేసి ఉంటారని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ ఎంఓ ఎలా జరిగింది, ఎవరైనా అంతర్రాష్ట్ర ముఠాలా, మహారాష్ట్ర ముఠాలా, లేదంటే మధ్యప్రదేశ్ గ్యాంగా, లేదా ఉత్తరప్రదేశ్ గ్యాంగా, ఈ విధంగా మేము ఒక్కొక్క విషయంలో అనలైజ్ చేసుకుంటూ రావడం అనేది జరిగింది. ఈ క్రమంలోనే మేము సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ కూడాను ఆ ఐటీ క్వార్టర్స్ పరిధిలో ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాలని మేము చెక్ చేయడం జరిగింది. ముందు రోజు నుంచి చెక్ చేసుకుంటూ వస్తే మాకు 1వ తారీఖు రోజు మధ్యాహ్నం కొంతమంది సస్పెక్టెడ్ పర్సన్స్ 1 or 2 పర్సన్స్ని మేము అక్కడ ఉన్న కెమెరాల్లో అటువైపుగా నడుచుకొని వెళ్తున్నట్లు గుర్తించడం జరిగింది. వాళ్ళ హావభావాలు, అదేవిధంగా వాళ్ళ వేషధారణ ఇదంతా చూస్తే వాళ్ళు కొంచెం నార్త్ ఇండియన్ స్టైల్లో కనిపించారు. అయితే మన ప్రాంత వాసులు అయితే వీళ్ళు కాదు, ఖచ్చితంగా ఎక్కడి నుంచో వీళ్ళు ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారని చెప్పేసి మేము ఒక్కొక్క కెమెరా, దానికి అనుసంధానంగా ఉన్న నెక్స్ట్ కెమెరా అన్నీ కూడా మేము
చెక్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళు రాజాం కాంప్లెక్స్లో బస్సు దిగినట్టు, రాజాం కాంప్లెక్స్లో ఏ బస్సు అయితే దిగారో ఆ బస్సు ముందు బస్సు ఎక్కడ ఎక్కారో చూసుకొని ఆ పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ చేరుకున్నాం. అక్కడ సీసీటీవీ ఫుటేజ్లు వెరిఫై చేసాం. అక్కడ పాలకొండ ఎక్కడి నుంచి వచ్చారని చూసుకుంటే పార్వతీపురం నుంచి బస్సు దిగినట్టుగా మాకు సీసీ ఫుటేజ్లో కనిపించింది. తర్వాత మేము వీళ్ళని ఒక్కొక్కరుగా విభజించుకుంటూ అన్ని రకాల యాంగిల్స్లో ఈ సీసీటీవీ ఫుటేజ్ని అనలైజ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళు ఖచ్చితంగా ఈ ఏరియాలో కాని వాళ్ళు ఇక్కడ ఎందుకు తిరిగారు అని మనం నిర్ధారించుకునే క్రమంలో మనకి రాజంలో కూడా సుమారు ఒక 1500 నుంచి 2000 మంది నార్త్ ఇండియన్స్ అనేది వివిధ రకాలైన పనుల కోసం ఇక్కడికి రావడం జరిగింది. జిఎంఆర్ ఐటీ కాలేజీలో సుమారు ఒక 300 మంది నార్త్ ఇండియన్స్ ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా మనకి కేశవ జూట్ మిల్లో కానీ లేదంటే సీలింగ్ వర్క్స్ కానీ వచ్చేవాళ్ళు, అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నడుపుకునేవాళ్ళు, ఇలా వివిధ గ్రూపులు మనకి అదర్ స్టేట్ అంతర్రాష్ట్ర వ్యక్తులు ఇక్కడ మన దగ్గర ఉండడంతో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్క సెక్టర్గా విభజించుకొని ఒక్కొక్క సెక్టర్కి ఈ వీడియోగ్రాఫ్స్ని ఫోటోగ్రాఫ్స్ని మనం పంపించి వాళ్ళలో ఈ ఫోటోగ్రాఫ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా అనేది మనం ముందుగా వెరిఫై చేసుకోవడం అనేది జరిగింది. దాంతో వాళ్ళందరూ కూడా వాళ్ళ గ్రూపుల్లో వీళ్ళెవరు మెంబర్స్ కాదు అని తెలియజేసిన తర్వాత దీనిపైన ఖచ్చితంగా వీళ్ళకి ఈ ఫోటోల్లోని ఈ వీడియోలోని ఉన్న వ్యక్తులతో మనకి దొంగతనకు వీళ్ళకి సంబంధం ఉన్నాయి అని కొంత నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ ఫొటోస్ని పట్టుకొని గతంలో కూడా మనకి విజయనగరంలో ఈ మధ్యప్రదేశ్ గ్యాంగ్కి సంబంధించిన కొన్ని గ్యాంగ్స్ అనేవి దొంగతనాలు చేయడం అనేది జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ధార్, అలీరాజ్పూర్ ఈ 2 జిల్లాల్లో సుమారు ఒక 6 నుంచి 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి 100-150 గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అరౌండ్ 90% ఆఫ్ యంగ్ పీపుల్ దొంగతనాలు అనేవి చేస్తూ ఉంటారు. వీళ్ళు కామన్గా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, సౌత్ స్టేట్స్ని టార్గెట్ చేసి వీళ్ళు దొంగతనం అనేది చేయడం జరుగుతుంది. దాంతో మేము వెంటనే మధ్యప్రదేశ్ చేరుకొని మధ్యప్రదేశ్ నుంచి ధార్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి టాండా పోలీస్ స్టేషను, అదేవిధంగా అలీరాజ్పూర్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి బోరి పోలీస్ స్టేషన్, ఇలాగ వివిధ రకాలైనటువంటి పోలీస్ స్టేషన్లకు చేరుకొని అక్కడ ఎస్హెచ్ఓలతో మాట్లాడుకొని మన దగ్గర ఉన్న వీడియోలు ఫోటోలు వాళ్ళతో నేను షేర్ చేయడం జరిగింది. అనూహ్యంగా ఒక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఒక సీనియర్ హోమ్ గార్డ్ ఒక ఫోటోలో ఉన్న వ్యక్తిని సూచాయిగా ఐడెంటిఫై చేసి ఇతను పలానా వ్యక్తి అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి మనకి సమాచారం ఇవ్వడం, అదేవిధంగా ఆయన తాలూకు గ్రామం ఎక్కడ ఏంటి అని చెప్పేసి అని కూడా మనకి చెప్పడం జరిగింది. దాంతో మనం ఆ వ్యక్తి గాలింపు చేపడుతూ సుమారు 20 రోజుల పాటు మేము మా టీం మొత్తం కూడా 20 రోజుల పాటు మధ్యప్రదేశ్లోనే ఉండిపోయాము. ఆ టాండా అనేది, ఈ బోరి అనేవి ఇవన్నీ కూడా ఒక ఏజెన్సీ ప్రాంతం, కొండల ప్రాంతం. వీళ్ళంతా కూడాను బిల్ అనే ఒక తెగకు చెందిన వ్యక్తులు. అక్కడ ఉండే ఆర్థిక పరిస్థితుల వల్ల తర్వాత అక్కడ ఉండే విద్యా వ్యవస్థ వల్ల కానీ వీళ్ళంతా వెనకబడిన వాళ్ళు. దాంతో వీళ్ళు నేరాలు చేయడానికి అలవాటు పడ్డారు. వీళ్ళు సాధారణంగా బస్ జర్నీ చేస్తూ మనకి ఇండోర్ మీదుగా ఇటు రాయ్పూర్, జగదల్పూర్ మీదుగా విజయనగరం రావడం అనేది జరుగుతుంది. ఈ క్రమంలో మనకు ముందు నేరాలు ఇంకెక్కడైనా జరిగాయని చూస్తే మనకి 1వ తారీఖు రాత్రి ఇక్కడ నేరం అయితే 29వ తారీఖు జనవరి రాత్రి జగదల్పూర్లో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ తాలూకా క్వార్టర్స్లో వేరే డాక్టర్ గారి ఇంట్లో కూడా దొంగతనం చేయడం జరిగింది. అక్కడ సీసీ ఫుటేజ్లు, ఎక్కడ సీసీటీవీ ఫుటేజ్ కంపేర్ చేసినప్పుడు కూడా ఈ 2 దొంగతనాల్లో పాల్గొన్నది కూడా ఒకే వ్యక్తులని కూడా మనం నిర్ధారించుకున్నాం. దాంతో మేము పూర్తిగా అక్కడే మకాం వేసాము. మా టీంతో ఈ గ్రామాల్లో తిరుగుతూ మనకు అనుమానం ఉన్నటువంటి అనుమానితులుగా మనం అనుకున్నటువంటి వ్యక్తుల తాలూకు గ్రామాలు, వాళ్ళు ఎక్కువగా తిరిగే ప్రాంతాలు, 2 వీలర్స్ వేసుకొని మనం బాగా తిరగడం అనేది జరిగింది. అక్కడ లోకల్ ఇన్స్పెక్టర్స్ కూడా మనకు అక్కడ టీంని ఇవ్వడం, వాళ్ళు కూడా అది కొంచెం కష్టతరమైనటువంటి ప్రాంతంతో ఆయుధాలతోనే మనం అక్కడికి వెళ్ళాలి, ఆయుధాలు లేకుండా మీరు వెళ్ళొద్దని మమ్మల్ని హెచ్చరించడం, మేము కూడా ఆయుధాలు తీసుకునే గ్రామాలను పర్యటించడం. తర్వాత అక్కడ ఏంటంటే మనకి ఆ గ్రామాల్లో ఎవరైనా అనుమానితులు లేదా ఎవరైనా వ్యక్తులు మనం సస్పెక్ట్ చేసినట్టుగా అయితే అక్కడ ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, ముసలివాళ్ళు కానీ పోలీసుల మీద రాళ్లతో దాడులు చేస్తారు. అదేవిధంగా బాణాలతో కూడా దాడులు చేస్తారు. దీనిపైన అక్కడ ఇన్స్పెక్టర్ గారు కూడా మమ్మల్ని హెచ్చరించారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇండివిజువల్ మూవ్మెంట్ చేయొద్దు, ఒకరు ఇద్దరు వెళ్ళొద్దు, వాళ్ళు ఈ విధంగా దాడి చేయడం కూడా జరుగుతుంది, అది మన ప్రాణాలకే ప్రమాదం అని కూడా చెప్పడం జరిగింది. దాంతో ఇక్కడి నుంచి మా విజయనగరం ఎస్పీ గారైన శ్రీ దామోదర్ ఐపీఎస్ గారు అక్కడ ఎస్పీలతోని, అక్కడ డిఐజీలతోని మాట్లాడి మాకు పూర్తి
అక్కడ సేఫ్టీని కల్పించి అక్కడ మాకు పూర్తి భరోసాని మాలో పాజిటివ్ దీన్ని నింపి మాతోని వర్క్ అనేది చేయించారు. మేము అక్కడ కొద్ది రోజుల పాటు అసలు ఆహారం దొరికే పరిస్థితి కూడా లేదు. రోజులో ఒక్క పూట భోజనం దొరికితే మేము హ్యాపీ అనే విధంగా కూడా కొద్ది రోజులు తిరగవలసి వచ్చింది. అయినప్పటికీ మేము ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళని కొంతవరకు ఐడెంటిఫై చేసుకున్నాం. వాళ్ళు ఫోన్ నెంబర్లు కూడా ఏవైతే ఫోన్ నెంబర్లు వాళ్ళు ప్రస్తుతం వాడుతున్నారో ఆ నెంబర్లతో మనం ట్రాక్ చేయడం అనేది జరిగింది. ఆ ట్రాకింగ్లోనే భాగంగా మళ్ళీ వాళ్ళు నేరం చేయాలనే ఉద్దేశంతోనే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైపు రావడం జరిగింది. దాంతో మనం మాటు వేసి వాళ్ళని పట్టుకున్నాం. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి మనం సుమారు 500 గ్రాముల వరకు బంగారం అనేది రికవరీ చేయడం జరిగింది. 2 నేరస్తులను మనం అరెస్ట్ చేసాం. మొత్తం ఇందులో 4 నేరస్తులు పార్టిసిపేట్ చేసినట్టుగా, 3 అపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యారు. ఒకరు కాంపౌండ్ వాళ్ళ దగ్గరలో ఈ మొత్తం నేరానికి కాపలాగా వ్యవహరించినట్టు కూడా మనకి ముద్దాయిలు తెలియజేయడం జరిగింది. ముద్దాయిలిద్దరిని అరెస్ట్ చేసి ఆల్రెడీ రిమాండ్కి పంపించాం. ఈ రిమాండ్కి పంపించే సమయంలో వాళ్ళ తాలూకా నేర ఒప్పుదల, నేరం ఏ విధంగా చేశారంతో మనం సీన్ రీకన్స్ట్రక్షన్ ఇదంతా కూడా చేయించాం. వాళ్ళు చెప్పిన కొన్ని విషయాలైతే మేము కూడా దాని పట్ల విస్తుపోయే వాస్తవాలు మాకు తెలియజేశారు. దానిలో వాళ్ళు అక్కడ నేరంకి బయలుదేరే ముందు అక్కడ వాళ్ళు వాళ్ళ దేవతకి పూజ చేసుకొని బయలుదేరుతారు. వాళ్ళు ఏవైతే మన దగ్గరికి కొన్ని పనిముట్లు అనేవి తీసుకోవడం రావడుతుంది. కట్టర్ అని, లేదంటే వాళ్ళ దీనిలో చంప అని, లేదా స్క్రూ డ్రైవర్ అని, ఇలా ప్రతి ఇంట్లో కూడా ఒక ఈ సెట్ అనేది ఉంటుంది. వాళ్ళు దొంగతనానికి వెళ్ళాలనుకుంటే ఇది బ్యాగ్తో పాటు వేసుకుంటూ వచ్చేస్తారు. వాళ్ళు అక్కడ వాటికి పూజ చేసి తీసుకొస్తారు. అదేవిధంగా వాటికి ఒక ఎల్లో కలర్ థ్రెడ్ అనేది కూడా వాళ్ళు కడతారు అక్కడ. ఎందుకంటే మేము వెళ్ళిన తర్వాత అక్కడ దొంగతనంకి మేము వెళ్ళిన తర్వాత దొరకకూడదు, అదేవిధంగా మాకు ఎక్కువ గోల్డ్ దొరకాలనే ఒక వాళ్ళ ఆచారం ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైతే వీళ్ళు నేరం చేస్తారో, నేరం చేసే ప్రదేశంలో కూడా వీళ్ళు మద్యంతో పూజ చేస్తారు. ఆ మద్యం కూడా ఈ ఆయుధాలన్నిటి మీద చల్లి, అదేవిధంగా ఈ మద్యం చుట్టుపక్కల అక్కడ మనం నీళ్ళతో దారిచ్చే విధంగా వాళ్ళు మద్యంతో దారిచ్చి అక్కడ నేరంకి అనేది వీళ్ళు చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం తీసుకొచ్చిన ఇద్దరి పైన కూడా గతంలో చాలా నేరాలు ఉన్నాయి. అయినప్పటికీ వీళ్ళు ఎంతవరకు ఒకసారి కూడా అరెస్ట్ కాలేదు. వీళ్ళు గత సంవత్సరంలోనే ప్రకాశం జిల్లాలోనే, అదేవిధంగా కర్నూలు, మహారాష్ట్ర, సాగర్ జిల్లా, మధ్యప్రదేశ్, ఇలాగ వీళ్ళపైన సుమారు ఒక్కొక్కరి పైన 7-8 కేసులు ఉన్నాయి. ఇక్కడికి తీసుకొచ్చి మనం వాళ్ళ తాలూకా ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ తీసుకున్న తర్వాత వీళ్ళ మీద ఉన్న అన్ని నేరాలు కూడా బయటికి రావడం, మనం ఆ స్టేట్స్ నుంచి కూడా కాల్స్ అనేవి రిసీవ్ చేసుకోవడం అనేది జరిగింది. దీంతో మా ఎస్పీ గారు కూడా మా తాలూకా సిబ్బందిని కానీ దీనిలో పార్టిసిపేట్ చేసిన అందరిని కూడా ఎప్రిషియేట్ చేశారు. అది మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అదేవిధంగా మేము బాధితులకు కూడా మేము న్యాయం చేయగలిగామనే ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది మాకు ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో కలిగింది. అక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళకి ఏదైతే చోరీ చేయడానికి వెళ్తారో అక్కడ ఎవరైనా వాళ్ళ కంట కనబడితే మాత్రం ఎదురు తిరుగుతారని చెప్పేసి మనకున్న సమాచారం. మీరేమంటారు? అది నిజమేనండి. వీళ్ళు నేరం చేయడానికి వెళ్ళేటప్పుడు ఒకరు ఇద్దరు వెళ్ళరు. కామన్గా వీళ్ళు 3 లేదా అంతకంటే ఎక్కువ మంది మాత్రమే నేరం చేయడానికి వెళ్తారు. వీళ్ళు కామన్గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే క్వార్టర్స్ టైప్ ఉన్నటువంటి ఇళ్ళనే ఎంచుకుంటున్నారు. గతంలో కూడా మనకు వీళ్ళు అనంతపూర్లో కానీ, లేదంటే మనకి తిరుపతిలో దగ్గరలో ఒక అమర్ రాజాకో బ్యాటరీస్ క్వార్టర్స్లో కానీ, లేకపోతే ఓఎన్జీసీ క్వార్టర్స్ అని, ఇలా వీళ్ళు క్వార్టర్స్ని పెంచుకోవడం. క్వార్టర్స్ అయితే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, వీళ్ళు ఎక్కువ కొంచెం నెగ్లిజెన్స్గా ఎక్కువ ఇంట్లో గోల్డ్ పెట్టుకుంటారు అనే ఒక థాట్లో వాళ్ళు ఉన్నారు. దాంతో క్వార్టర్స్ని పెంచుకుంటున్నారు. వీళ్ళు వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా వీళ్ళు చేతుల్లో ఒకళ్ళు ఇంప్లిమెంట్స్ అనేవి పట్టుకుంటే మిగిలిన 2 లేదా 3 రాళ్ళు అనేవి క్యారీ చేస్తారు. ఈ రాళ్ళు ఏంటంటే ఎవరైనా అక్కడ ఎదురు పడితే, లేదా వీళ్ళు ఎవరైనా అడ్డగిస్తే వాళ్ళ మీద త్రో చేయడానికి వీళ్ళు యూజ్ చేస్తారు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో వీళ్ళు మారణాయుధాలు కూడా తీసుకుని వెళ్తారు. కత్తి కానీ, లేదా ఒక చాక్ కానీ, లేదా ఇంకేదైనా కానీ మారణాయుధాలు కూడా తీసుకుని వెళ్తారు. వీళ్ళని ఎవరైనా ప్రతిఘటిస్తే వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా వీళ్ళు వెనుకాడరు. సుమారుగా ఎన్ని గ్రాముల బంగారం పోయింది? ఇప్పుడు ఎంతవరకు రికవర్ చేశారు? మిగతాది దర్యాప్తు చేస్తున్నారు? మొత్తం మనకి కేసులో 2 కేసుల్లో కలిపి సుమారు 1500 గ్రాములు బంగారం పోయిందండి. మనం అందులో ఇప్పటికి 2 ముద్దాయిలను అరెస్ట్ చేసాం.
వాళ్ళిద్దరి షేర్‌కి ఏదైతే వచ్చిందో 470 గ్రాముల వరకు మనం బంగారం అనేది రికవరీ చేయడం జరిగింది. ఇప్పటికీ ఇంకా మన రాజాం నుంచి ఒక టీమ్ అక్కడ టాండా పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఒక టీమ్ ఇంకా వర్క్ చేస్తున్నారు. మిగిలిన ఇద్దరు ముద్దాయిల కోసం మనం గాలింపు చేపడుతున్నాం. వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సుమారు కేజీ బంగారాన్ని కూడా రికవరీ చేయగలం అనైతే మాకు నమ్మకం ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఏదైతే గత నెల 1వ తారీఖు నైట్ భారీ చోరీ జరిగిందో మునుపెన్నడూ లేని చోరీ. ఇటువంటి చోరీ జరగడంతో అయితే రాజాం పట్టణవాసులు అవ్వచ్చు, చుట్టుపక్కల పల్లె గ్రామస్తులు అవ్వచ్చు భయాందోళనకు గురయ్యే పరిస్థితి కనిపించింది. ఏదైతే అనుకున్నారు పట్టణవాసులు లోకల్ వాళ్ళ పనే బయట వాళ్ళు కాదని చెప్పేసి అయితే మాత్రం అనుకున్నారు. పోలీసులు అయితే మాత్రం వెంటనే గుర్తించి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అంతర్రాష్ట్ర ముఠా దొంగల పని అని చెప్పేసి బాగా గుర్తించారు. వీళ్ళైతే మాత్రం అక్కడ మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి అయితే వచ్చి అక్కడి నుంచి వచ్చి అయితే మాత్రం భారత్పురం జైపూర్ మీదకి వచ్చి పాల్కొండ ఇలా రాజాం ఏరియా మాత్రం వచ్చి అయితే మాత్రం వీళ్ళు ఈ చోరీకి అయితే పాల్పడడం జరిగింది. వీళ్ళు ఎక్కడైతే మాత్రం ముందు కనిపెట్టే టైప్ అయితే కాదు. సర్వసాధారణంగా అయితే మాత్రం వీళ్ళు చేయాలనుకుంటారు, చోరీ చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. వీళ్ళైతే ఎక్కడి నుంచే బయలుదేరుతారో అయితే అక్కడి నుంచి అయితే మాత్రం వాళ్ళ దేవత మొక్కుకొని పని జరిగితే మాత్రం మీకు మాకు సక్రమంగా జరగాలి, ఎవరికి దొరకకుండా జరగాలని అయితే మాత్రం మొక్కుకొని వస్తారు. ఎక్కడైతే చోరీ చేస్తారో ఆ చోరీ చేసిన దగ్గర అయితే మధ్యాహ్నం అయితే దారిపోసి అయితే మాత్రం మొక్కు తీరుకునే పరిస్థితి. వీళ్ళకి ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు డేంజరస్ దొంగలని కూడా అయితే మాత్రం పోలీసుల మాటలు బట్టి అయితే మనకు తెలుస్తుంది. వీళ్ళు ఆ టైం అప్పుడైతే మాత్రం ఎవరైనా కంట కనబడ్డారంటే అయితే మాత్రం రాళ్ళతోనే కానీ కర్రలతో దాడి చేసి లేకపోతే మారణాదులతో దాడి చేసే పరిస్థితి. వీళ్ళైతే మాత్రం డేంజరస్ దొంగలనే చెప్పుకోవచ్చు. ఇంకో విషయం చెప్పుకోవాల్సింది ఏమంటే ఇక్కడ సిచ్యువేషన్ బట్టి అయితే పోలీసులు మనం హ్యాట్సాప్ చెప్పవలసిన పరిస్థితి అయితే కనబడుతుంది. వీళ్ళకైతే మాత్రం ఏదైతే కాకి సినిమా ఉందో ఆ కాకి సినిమాలో పగలంతా అయితే మాత్రం వ్యాపార నిమిత్తం వస్తుంటారు. ఆ నిమిత్తం వచ్చి ఎక్కడైతే చివరింట్లో ఉంటాయో ఆ ఇల్లు కనిపెట్టుకుని అయితే రాత్రి మాత్రం అయితే చోరీలు పాల్పడి అయితే వాళ్ళు చంపే ప్రయత్నాలు సినిమాలో చూపించారు. అటు క్రమంలో సినిమాలో పోలీసులు అయితే ఎక్కడికైతే అంతర్రాష్ట్రం ముఠాలు కనిపెట్టడానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఆ గ్రామ ప్రజలైతే మాత్రం పోలీసులపై తిరగబడతారు. మనం ఆ సీన్ చూసాము. అటువంటి సిచ్యువేషన్ అయితే మాత్రం మన రాజం పోలీసులు కావచ్చు, విజయనగరం పోలీసులు కావచ్చు, ఆ సీన్ అయితే మాత్రం రిపీట్ అయ్యింది. ఎక్కడికైతే వెళ్ళారు రోడ్లు లేని పరిస్థితి, ఆ నిర్మానుషమైన ప్రదేశాలు, వీళ్ళైతే మాత్రం ఆకలితో తిండి తిప్పలు లేకుండా అయితే మాత్రం ఆ కొన్ని వీడియోలు మీరు చూడొచ్చు. అటువంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళైతే మాత్రం వాళ్ళైతే మాత్రం ట్రేస్ అవుట్ చేసి కొంత బంగారాన్ని కొంతమంది దొంగలు అయితే మాత్రం పట్టుకోవడం జరిగింది. ఈ విషయంలో అయితే మాత్రం విజయనగరం ఎస్పీ గారు కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, రాజం పోలీసులు మెచ్చుకునే పరిస్థితి. ఏది ఏమైనా సరే ఇటువంటి సంఘటనలు ఎప్పుడు చేసుకోలేదు కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అయితే పోలీసులు మాత్రం హెచ్చరించడం జరుగుతుంది. రాజా నుంచి సురేష్, ఆర్టీవీ, విజయనగరం జిల్లా.